నమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోరుకోకముందే అంతస్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంతస్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే సాగిపోయినా నీరవట్టి జీవితం అల్పమైనది నీటి గుడిగ వంటిది సాగిపోయినా నీరవట్టి జీవితం అల్పమైనది నీటి గుడిగ వంటిది తెరిచి మార్పులేని వారి కోసం తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం పాతాల వేదనలు తప్పించుకునలేరు ఆఘోర బాధలు మన్నింపజాలవు పాతాల వేదనలు తప్పించుకునలేవు ఆఘోర బాధలు మన్నింపజాలవు దురిదినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంతర్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంతర్మకముందే ఉగ్రత దిగిరాకముందే రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనిని రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనిని యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ తొలగించు మలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు మలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దురిదినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంతర్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంతర్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదియు
ఉన్నత కృపతో నన్ను నింపుటకే శక్తికి మించిన ప్రమాదములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శూరనరంది ఉన్నత కృపతో నన్ను నింపుటకే ప్రతి విషయము నీ కనుగొను. నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దేవుని నామ స్తోత్రాలు కూడా వేసిన మీ అందరూ కూడా ప్రభుత్వం. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేని
నరకపు
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో నీ పాదాలు ఎందుకు వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుందయ్యా. ఎక్కడ ఎన్నడూ కూడా నా ప్రభు విడిచిపెట్టలేదు. నా ప్రభు ప్రతి విషయాల్లో మాకు తోడుగా ఉండి నుండి నడిపిస్తూ ఉన్నావు తండ్రి. అయ్యా, మేము విడిచిపెట్టినా కానీ నువ్వు ఎక్కడ విడిచిపెట్టలేదు. నా ప్రభు నా గొప్ప పొలిమేరలో మమ్మల్ని కనుగొన్నా నీ కుమారునిగా నీ కుమార్తెగా మమ్మల్ని మార్చుకున్నావు ప్రభు. నీ ప్రేమను ప్రకటించడానికి నాయన మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. అయా, పనికి దాని మా జీవితాన్ని విలువలేని మా బ్రతుకున్నావు ప్రభు. విలువించిన దేవుడు నీవయ్యా, మమ్మల్ని బ్రతికించిన దేవుడు నీ ప్రభు. అయా, మా జీవితాంతము కూడా నీ కొరకు నమ్మకస్తులు కానీ యథార్థవంతులుగాను ప్రభు నీ ప్రేమను ప్రకటించే వారముగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి వాడుకో. ఆగస్టు మాసం అంతా నీ రెక్కల చాటున భద్రపరచు. ఈ సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారం నాయన అయా, ఎంతమంది బిడ్డలు ఈ దినాన మానవేసి ఉన్నారు వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎన్నడూ నీ మందిరాన్ని నిర్లక్ష్యపరచకుండా, ఎన్నడూ కూడా నీ మందిరాన్ని ప్రభు వారి క్రమము తప్పకుండా నాయన అయా క్రమంలో పాల్పొందులు పొందే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అయా బలారాధన కార్యక్రమంలో నీ దాసుని నిలబెట్టి మీరు వాడుకున్నారయ్యా. పాటల ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను బట్టి వందనాలు అయా. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ గనపరుస్తూ అయా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 100వ అధ్యాయము 1 చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం
దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయం కనుక మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే చెప్పి దేవుడిని కనపరచవలసిందిగా ప్రభు పెట్టుకో. సాక్ష్యం ఏంటంటే పోయిన వారం ఊరికి వచ్చి సోమవారం రోజు అది జగనన్న పట్టా ఉంది, అది బ్యాంకులో పెడదామని చెప్పి విజయవాడ వెళ్ళాను. నాకు 2 పట్టాలు వచ్చినాయి. వెనకాల వచ్చిన ఫస్ట్ పట్ట ఇక్కడ భారతీయ వాళ్ళు అని ఉన్నారు అన్న వాళ్ళ దగ్గర నాన్న పెట్టాము 30,000కి. అప్పుడు కాలుకి దెబ్బ తగిలినప్పుడు సరే అని చెప్పి ఆ పట్టా ఒకటి తీసుకొని వెళ్ళి అన్ని అప్లికేషన్లు అన్నీ పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఫస్ట్ వచ్చిన పట్ట కావాలమ్మా అని చెప్పి చెప్పాను. చెప్తే సరే వాళ్ళకి ఫోన్ చేసి ఆ అబ్బాయికి నేను అడిగాను, నాకు పట్ట అయ్యా నీకు ఏ గ్రూపులు కావాలంటే పెడతాను అని చెప్పి అడిగాను. అడిగితే ముందు ఇస్తానని చెప్పి చెప్పాడు. చెప్పినాక ఆ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళి మా తమ్ముడిని అంట పెట్టుకొని వెళ్ళి కాగితాలన్నీ పూర్తి చేసుకొని సంతకాలు అన్నీ అయిపోయినాక అక్కడికి వెళ్ళినాక అడ్డం తిరిగిపోయింది. నా పేరు మీద పేపర్ వస్తుందంట, ఆ పేపర్ ఇస్తేనే నేను పెడతానని చెప్పి అడ్డం తిరిగితే సరే బ్యాంక్ మేనేజర్ గారు అన్న లోన్ శాంక్షన్ అయిందేమో నీ పేరు మీద అమ్మ, ఆ పేరు మీద మేమేం చెప్తాం, మేము ఇయ్యం, అది బ్యాంక్ రూల్ ఒప్పుకోదు అని చెప్పాను. అయ్యారు వాళ్ళు బిజీగా ఉంటారని ఒకసారి ఫోన్ చేస్తే కలవాలి. సరే అమ్మకి చేసారు విజయవాడ అంతే. అమ్మ మరి ఇది పరిస్థితి అంటే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడే కారణం చేస్తాడు, నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకో ఊళ్ళో అని చెప్పాను. అన్నాక అక్కడ పొద్దుగు 7 దాకా బతిమలాడు. అయ్యా నీకు ఫోన్ కూడా ఇచ్చేసేస్తానని చెప్పి బతిమలాడినా సరే ఒప్పుకోకపోతే మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గారు లోన్ శాంక్షన్ అయినాక 2 రోజులు ఉండకూడదమ్మా, నువ్వు తీసుకొని రా అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. అయ్యా నువ్వు బ్యాంకింగ్ అడిగిరా, అన్నీ నువ్వు ముందు అప్పు చెప్తాను, కొన్ని అది ఇప్పిస్తాను కాగితం అని చెప్పంటే బ్యాంక్ మేనేజర్ గారు కూడా బతిమలాడారు. అయ్యా ఆడపిల్లకి అయ్యా ఏడుస్తుంది ఇచ్చేయమంటే ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అక్కడే కూర్చొని ఏం చేయాలో అర్థం కదా. మరి అలాగే అవి కట్టాలి, రూపాయలు నా దగ్గర వ్యాపారం పెట్టుకుంటే కూడా డబ్బు లేక 4 రోజుల నుంచి అట్టగా ఉంటున్నాను అని చెప్పి అక్కడే కూర్చొని ఏడుచుకున్నాను. బ్యాంక్ మేనేజర్ గారు కన్నా నేను ఏడుస్తుంటే కనికరం కలిగింది, కానీ ఆ అబ్బాయికి కొంచెం కూడా కనికరం లేదు. సరే అని చెప్పి కుమార్ ఉంది మధ్యలో అట్లా, సరే కుమార్ దగ్గరికి వెళ్ళా, ఏం చిన్నపెట్ట అంటాడు అని చెప్పంటే ముందు ఆ అమ్మాయి కూడా ఉంది, నేను చెప్తే ఇస్తాడా ఎప్పుడు అని చెప్పాలి. అన్నాక నాకు లోన్ చేయించిన తమ్ముడు అన్నాడు, అక్కడ నువ్వేం టెన్షన్ పడమాకు, అసలే అవసరమైతే నా బుల్లెట్ పెడతాను దగ్గర కాగితాల కోసం అని చెప్పి అన్నాడు. అని వచ్చాం, వర్షంలో తడుచుకుంటామన్న శుక్రవారం రోజు విజయవాడ నుంచి తడుచుకుంటూ వచ్చాము. వచ్చినాక మళ్ళీ బ్యాంకింగ్ కాడికి తీసుకెళ్ళి స్టేట్ బ్యాంకింగ్ కాడికి మరి ఆవిడ పెడతానంటుంది, మరి అట్లా ఇవ్వచ్చండి అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని అడిగాడు. ఇంకో డూప్లికేట్ తీసుకుంటే ఇస్తామంటే నేనన్నాను అయ్యా నేనంటే చేసేదని కాదు అని చెప్పంటే సరే కుమార్ దగ్గరికి వెళ్దామని చెప్పి అన్నాడు. వెళ్ళాము అక్కడికి వెళ్ళినా కూడా ఎంతసేపటికి ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే అప్పుడు కుమార్ అంది సరే ఇవ్వు అంది. మళ్ళీ బతిలో ఆడుతుంటే అసలు అక్కడికి ఇక్కడికి వచ్చినా కూడా ఉప్పేసి పెట్టేసేస్తున్నాడు నేనేమో అని. సర్లే ఇస్తే ఇవి లేపలేదు అయ్యా నోటికాడికి వచ్చింది పోద్ది అని చెప్పి నేను లేచి వచ్చేసేస్తాను. వచ్చేస్తుంటే ఆ తమ్ముడు ఫోన్ చేసి అక్కడ నా దగ్గర 40,000 అందిని నేను కొట్టేస్తున్నాను ఫోన్పే, ఆ అబ్బాయి కొట్టేసి నీ ఇంటి పట్ట కాగితం తీసుకోముందు అని చెప్పి అన్నాడు. అని అంటే సర్లే 40,000 అందిని అంటే నీకు వడ్డీ డబ్బులు 5,000 వస్తాయి తీసేసుకో, చీటీ డబ్బులు నేను విడిగా కడతానని చెప్పి అన్న. ఎప్పుడైతే ఆ తమ్ముడు 40,000 కొడతానన్నాడో సరే వద్దని చెప్పని చేతిలో ఫోన్ ఉంది, ఫోను వాటిని లాగేసుకున్నాడు, చేతిలో ఫోన్ లాగేసుకొని కాగితాలన్నీ తీసుకొని అప్పుడు నాకు కాగితం ఇచ్చాడు. ఇంత తమ్ముడు వర్షంలోనే వెళ్ళి అక్కడ ఇచ్చి బ్యాంకులో లోన్ శాంక్షన్ అయింది, నిన్న డబ్బులు పడితే నాకు చెప్పుకోకుండా కూడా ఫోన్ దగ్గర పెట్టుకొని మెసేజ్ రావటమే మొత్తం 65,000 రూపాయలు వచ్చినాయి, 85,000 వచ్చినాయి, 65,000 రూపాయలు చెప్పుకోకుండా ఫోన్ పే కొట్టేసుకున్నాడు. కొట్టేసుకొని పొద్దున్న నేను వేరే వాడు ఫోన్ నుంచి చెప్తే పండి మా డబ్బులు నేను తీసేసుకున్నాను అంటున్నాడు. అదేంటో మరి నువ్వు చెప్పాలి కదా అంటే ఎందుకు చెప్పడానికి నాకు ఇవ్వాల్సిన డబ్బులేగా అని చెప్పని పొద్దున్నే
వచ్చి మొత్తం 65,000 ఇంకా 10,000 తీసుకుంది కుమారి. ఆమె ఇవ్వలేదు, అయ్యి మొత్తం తీసేసుకున్నాడు. నాకు మిగిలి 14,000 ఏ అప్పులు కట్టుకోవాలో వ్యాపారం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీ అనుదిన ప్రార్థనలో నా వ్యాపారం పెరగాలని ప్రార్థన చేయండి. మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను కూడా దేవుళ్ళలో నిలబడాలని ప్రార్థన చేయండి. మరి దేవుడు నాకు కారణం చేశాడు. ఎంతగా నేను కూలిపోయిన కానీ దేవుడు నా పక్షాల నుండి నిలబడి అది మనసు కలిగించి నా పక్షం నిలబడి కారణం జరిగించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు చేయించింది. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభు. అయా నీ బిడ్డ చెప్పిన సాక్ష్యంలో మీ సన్నిధించేది ప్రభు. అయా ఇదిగోనైనా ఏ దిక్కు లేని వారికి నువ్వే దిక్కు నా ప్రభు. ఆ బిడ్డ జీవితంలో నా ప్రభు అయా నిన్ను విడిచిపెట్టి ఏమీ సంపాదించుకోలేదు కానీ ప్రభు ఇప్పటికైనా నీ మీద ఆధారపడి ప్రతి విషయంలో ముందు నీకు ప్రథమ స్థానం ఇచ్చి ఆమె జరిగిస్తున్న వ్యాపార విషయంలో కూడా మీరు కార్యాలు మీరు జరిగించండి నా ప్రభు. నిన్ను పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా నష్టము జరగదు నా ప్రభు. అయా నీ మీద ఆధారపడి నా ప్రభు మీకు మొదటి స్థానం ఇచ్చిన ప్రభు అయా వ్యాపారాన్ని మీరు వర్ధిల్లా చేయమని తొదకు కొంచెంగా ఉన్నప్పటికీ అయా అది మహావృద్ధిగా చేస్తానని వాగ్దానం ఆ బిడ్డ పట్ల మీరు నెరవేర్చి కార్యాలు మీరు జరిగించమని చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుంటాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా దరయాతు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా దరయాతు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. పరిశుద్ధుడా, తండ్రి, దయగలిగిన రక్షక, ఇప్పటి వరకు జరిగించిన కొడుకుల వరకు నీకు కానుకలు ఇచ్చి సంతోషపెట్టడు కాదు. నా ఆత్మ శరీరంతో నిన్ను నడిపించి నా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. ప్రభువును ప్రేమిన దేవుడా, అక్టోబర్లో జరిగే బాప్తిస్మం కొరకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరము ఎవరు దేవుని చిత్తంలో ఉన్నారు, ఎవరి కొరకు దేవుడు రక్షణ సిద్ధపరుచున్నాడు, రెండు బిడ్డలను దేవుడు ప్రేరేపించి నడిపించి
ఆదివారం ఆరాధన ప్రారంభించాలని ఆశపడుతుండగా దేవుడు దానిని స్థిరపరిచి ఉన్నాడు కనుక అది ఆదివారం ఆరాధనలో కూడా నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కూడా అక్కడ కూడా సంఘము కట్టబడినట్లు మందిరము ఏర్పరచబడినట్లు మరి సేవా ప్రాంతంలో కూడా అన్యజనుల మధ్యలో అనేక ఆత్మలు రక్షించబడినట్లు అక్కడ పరిచయం చేస్తున్న కుటుంబాలు కూడా దేవుడు బలపరుచినట్లు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్న దేశాలు అయినాక కొన్ని ప్రాంతాల్లో నూతనమైన పరిచర్యలు ప్రారంభించాలని సేవ విస్తరించబడాలని నమ్మకంగా దేవుని కొరకు స్వార్థం లేకుండా పరిచర్య చేసే వారు లేవనెత్తబడాలని సంఘము జీవించబడాలని నేను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. భారతదేశం పరిచయడానికి వెళ్ళడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. మంచి చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క మాటలను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మాకు తెలిసిన వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. యెరొబోమును ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువు చేసెను నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా రెహబాముతో మనవి చేయగా అతడు మీరు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండని చెప్పాను. కనుక జనులు వెళ్ళిపోయేది. దేవుడు పెట్టారా? దేవుడిచ్చు ఆశీర్వాదాన్నంట మనం నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, అధికారం ఇస్తాడు, మనకి కావలసినవి దేవుడు ఇస్తాడు. కానీ వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరి చేతిలో ఉంది? దావీదు చనిపోయాడు, సొలొమోనుకు రాజ్యం వచ్చింది. సొలొమోను చనిపోయాడు, రెహబాముకు వచ్చింది ఇక్కడ రాజ్యం. రెహబాము దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సొలొమోను మందిరము కట్టు నిమిత్తము జనులు చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసల నుంచి ఒకళ్ళు లేచాడు, యెరొబాము అనేవాడు. వాడు జనులను సమకూర్చుకొని కొత్తగా వచ్చిన రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా మీ తండ్రికి చాలా చాకరీ చేశాం, దాస్యత్వం చేశాం, ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు,
ఇప్పుడు మేము నీకు దాసులుగాను దాస్యత్వంగాను నీకు లోబడి ఉండాలంటే నీవు మా ఎడల కొద్దిగా కనికరము చూపించు, మమ్మల్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకో అని అడిగారంట. అడిగినప్పుడు రెహబాము రాజు అయ్యాడు కదా, ఏం చెప్పాడు తెలుసా? 3 రోజులు ఆగండి. ఏం చెప్పాలి అమ్మ? 3 రోజులు ఆగండి, మళ్ళా రండి, నేను అప్పుడు చెప్తాను. రెహబాముకు వచ్చిన పరిస్థితులే మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏమి జవాబు మనం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతాం. గమనించండి, ఒక వ్యక్తినంట ఒక మాట ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళింది, పతనానికి కూడా. యాకోబు తన తల్లి మాట విని, ఎవరి మాట? యాకోబు వద్దంటాడు, అమ్మా నేను ఆ మోసం చేయలేను, నేను వెళ్ళలేను, నేను చేయలేనంటే తల్లి కదా, తల్లి మాట విని అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి మోసగాడిగా ఇల్లు వదిలి పారిపోవాల్సిన స్థితి వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరలా అతడు తన తప్పు తెలుసుకుని దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మన జీవితాల్లో కూడా సలహా చాలా మంది తన తోటి వారి సలహాల మీద, తన కుటుంబస్తుల సలహాల మీద, పెద్దోళ్ళ సలహాల మీద సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పనికి వాళ్ళు ఉచిత సలహానిగా ఆయన రోజు చెప్తాడు, పోయేది ఎవడో. గుర్తుపెట్టుకోండి, సలహా తీసుకుంటారు కూడా ఆయనకు ఒక యోగ్యత ఉండాలి. మనం సలహా తీసుకుంటాం ఏం చూస్తాం? వాళ్ళు అది బాగా సంపాదించినోడయి, బాగా డబ్బులు ఉన్నోడయి ఉంది, అది బాగా సంపాదిస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, వాడు సలహా తీసుకుంటే మనం కూడా ఆ వాడు జైలుకి వెళ్తాం. ఆడేం చెప్తాడు? ఊడి మాని, పేదలు మాని, పేదలు నువ్వు వస్తా, డబ్బులు వస్తాయా మనీ అనేసి నాతో పాటు తిరుగు, వెనకాల రోజు నీకు కూడా వచ్చింది చెప్తాడు. అది మనకి ఎట్లా ఉంటుంది? నిన్న సొంపుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే మనం డబ్బు ఖర్చు పట్టుకుంటాం కదా, నిదానంగా సైతంగా డబ్బుతూ ఉంటాం. ఇంకోటి సలహా తీసుకుంటాం. మనం ఎప్పుడు సలహా ఎవరు తీసుకుంటామంటే మనకు అనుకూలంగా ఎవరు చెప్తాడో అదే తీసుకుంటాం. ఇక్కడ రెహబాము కూడా కొన్ని సలహాలు తీసుకున్నాడు, కొన్ని ఆలోచనలు తీసుకున్నాడు, దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మనం కూడా మన జీవితంలో కొందరు సలహాలు తీసుకుంటాం. చూడు, చాలా మంది కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు, తీసేసుకున్నారు వెళ్ళిపోతారు. అండి ఊరు వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడ తీసుకున్నా, వెళ్ళమంటారా వద్దంటారా? వీడు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఏదో మాట వరుసగా అయ్యాని చెప్ప తీరవుతాడో, మళ్ళీ చెప్పామో అంటాడో అని కొంతమంది చెప్పడం, కొంతమంది తెలివిగలడు ఓ మాట వేస్తారన్నమాట. 2 పక్కల ఉంటారు, కొంతమంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. మన మధ్యలో కూడా అది దేవుళ్ళలోనూ ఉంటారు, మనకి మన వాళ్ళు చెప్తారు,
అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాటలు చెప్తాం. 2 మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు. మేమేం చెప్తాం, నువ్వు టికెట్ తీసుకొని నిర్ణయించుకున్న తర్వాత పోరా. ఎప్పుడు ఏంటంటే ఎదుటోడిని దోషం చేద్దామని చూస్తూ ఉంటాం. చూడు, మన తప్పును మనం ఒప్పుకోం. ఎప్పుడు ఎవడెవడ మేము నెట్టాం. మన నాశనాన్ని మనం ఒప్పుకోం. ఎవడో నాశనం చేశారంటాం. చాలా తక్కువ మాట. మన పతనాన్ని మనం ఒప్పుకోం. ఎవడో నన్ను జరగొట్టాడు, ఎవడో నన్ను దారి తప్పించాడు, ఎవడ మాటలో నేనన్నా ఉడిదే. ఏ బస్సులో అయిపోవాలనుకుని నిర్ణయించుకున్నావు, దానికి ఎవడో సలహా తీసుకున్నావు, అని అడ్డం పెట్టుకున్నావు అంతే. ఇక్కడ రెహబాము కొంతమంది సలహా తీసుకున్నాడు. చూసినట్లయితే అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షంలో నిలిచిన పెద్దలను పిలిపించి, తన తండ్రితో పాటు ఉన్న పెద్దలను పిలిపించాడు. సీనియర్లు. పెద్దలంటే వయసులో పెద్దలు. గుర్తుపెట్టుకో, ఎవరు సలహా తీసుకోవాలంటే ఆత్మీయంగా చెప్తున్నాను. లోక సంబంధంగా నువ్వెవరు లోక సంబంధంగా ఎవరు సలహా తీసుకో. ప్రార్థనా జీవితం కలిగి ఏ జీవితం? మళ్ళీ చెప్తున్నా, యవనస్తుడికైనా ఎవరికైనా మనం ఏంటంటే ఎవరు చెప్పింది పడితే అది బుధాన్ని వేసుకుంటాం. మన జీవితం మన చేతిలా నాశనం చేసుకుంటాం. ఇప్పుడు రెహబాము చేసుకుంటాం. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయతలో ఒక సలహా తీసుకోవాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. గుడికి క్రమంగా వచ్చేవాడై మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సలహా తీసుకోవాలి. కానీ ప్రతి గుణపకుడు సలహా, ప్రతి మణిమానుడు సలహా, ఆడి గుడికి రాడు, ఆడికి దేవుడి భయం ఉండదు, ఆడి ప్రార్థన చేయడు, ఆడికి సాక్ష్యం ఉండదు, ఆడి చెప్పింది బోధాన్ని వేసుకుంటాం. ఎవడో ఒకడే సైతాన్ గారంటే ఎవడో ఒకళ్ళు దూరి మనల్ని ఏం చేయాలని చూస్తాడు. యేసు ప్రభువును ప్రత్యేకంగా ఎవడొచ్చి అప్పగించాలా, ఆయన శిష్యుల్లో కూడా వాడు అప్పగించాడు. మన పతనానికి ప్రత్యేకంగా ఎవడో ఊరెక్కి బొస్సెక్కి టికెట్ తీసుకుని రావక్కల్లా మన చుట్టూ ఉండేవాడు మన నాటిపెట్టాడు. ప్రభుత్వ ప్రేమైన దేవుడు పెట్టారా, కొంతమంది ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. ఆ దగ్గరికి వెళ్ళి చేద్దాం అనుకున్నా చైనా అన్నా మరి అన్నా చైనా ఆడు ఎన్ని గాలిపల్లి ఆడి తలాపల్లి. సలహా తీసుకుంటే ఒక యోగ్యత ఉండాలిగా. ఇక్కడ చెప్తున్నాడు స్టేట్మెంట్ ఉంటాయి. సొలొమోను కాడి నుంచి తన తండ్రి సన్నిధిలో ఉన్న పెద్దలు అంటాడు. మనకు ఉన్నారు పెద్దలు, గుడి మానేసి పెద్దలు, గుడికి పెద్దలు, వాన బట్టి గుడిగారు, యాటింత గుడిగారు, పల్లెంటి పెద్దలు, ఉపాసన ప్రార్థనలు అని పెద్దలు ఉంటారు. వీళ్ళు మాదిరికరంగా పెట్టుకునేవాళ్ళు. పెద్ద గుడి మాని దొరుకుతున్నాడు. నేను మానేస్తే అని చేసేవాడు. పిల్లల్లో పెట్టుకోండి, సిగ్గుచ్చింది తప్ప. గుడి మాన పిల్లలు పెట్టుకుంటే సిగ్గు వస్తుంది. గుడి మానేసి పెద్దలు పెట్టుకున్నాం అనుకో, ఆడ అన్న పెద్ద అన్న ఇవి చెప్తారు, వాళ్ళే మాని దొరుకుతున్నారు, మా అమ్మే ఉంటాయి. అక్కడ ఉన్న పెద్దలు ఈ టైప్ పెద్దలు కాదు. తన తండ్రి సొలొమోను కాడ నుంచి మందిరం పనుల్లో తన తండ్రి జ్ఞానము ఉన్న పెద్ద వాళ్ళు అడుగుతున్నాడు, అయ్యా ఏం చేయమంటారు, ఏం చేద్దాము? చదువు. సొలొమోను సజీవి అయి ఉండగా జనులకు సమక్షములో నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వగలను? కదండి, కొత్తగా రాజేయుడు యవనస్తుడు ఏం చెప్పాలి అర్థం కాదు అడిగాడయ్యా. ఏం చెప్పను, మీరు పెద్దవాళ్ళు కదా, మా తండ్రి నాటి నుంచి ఉన్నారు కదా, ఏం చెప్పను అని అడిగితే, మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా, మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు నీవు ఈ జనుల ఎడల దయా దాక్షిణ్యములు
జనుల ఎడల దయా దాక్షణ్యాలు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారితో నువ్వు మంచిగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులవుదురని వారు ఎప్పటికీ నీకు దాసులు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉంది మాట? అయ్యా నువ్వు కొద్దిగా దయగా ప్రేమగా ఏంటి నేను మిమ్మల్ని చూస్తానయ్యా, మీకు అటువంటి బాధ ఉన్నదయ్యా, నేను ఉన్నాను కదా ఆయన. ఆ రాజు దగ్గర నుంచి ఏం ఆశిస్తామండి? మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తాం? మనకి ఏదో మేలు చేస్తారని, మన కష్టాలు తీరుస్తారని, మన బాధల్లో ఆదుకుంటారని. అప్పుడే కదా మనం వాళ్ళకి దాసులుగా ఉండేది, వారికి ఓట్లు వేసేది, వారిని మనం ప్రేమించేది. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా దయ కలిగిన మాటలు మాట్లాడేయా అని ఆయన చెప్పారు. ఒక సలహా తాగుతావా? చూడు కింద చదివినట్లు. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి అది పెద్దలు చెప్పిన ఆలోచన ఏం చేశాడంట? ఏం చేశాడంట? నీకు సేవకుడు ఆలోచన నచ్చడం. చాలా మంది సేవకుని ఆలోచన తీసుకోరు. కారణం పెద్దలు చెప్పినట్టు ఉందని. ఎంతవరకు ప్రార్థన అంటాడు, గుడి అంటాడు, ఆత్మ అంటాడు, పరిచర్య అంటాడు, డబ్బులు అంటాం, అటు రమ్మంటాడు, ఇటు రమ్మంటాడు, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. నచ్చదు. దేవుని ఆలోచన నచ్చదు. ఎందుకంటే ఇష్టానుసారంగా బతకమంటగా, నేష్టం వచ్చాడు బతుకు, నేష్టం వచ్చినట్టు తిరుగు, నేష్టం వచ్చినట్టు ప్రవర్తించు అని చెప్పడు కదా. అందుకని దేవుడు ఆలోచన తీసుకున్నాం. దేవుడు ఆలోచన ఎలా ఉంటుంది? దయ కలిగినదై ఉంటుంది, ప్రేమ కలిగిందై ఉంటుంది, వాత్సల్యము కలిగిందై ఉంటుంది. అటువంటి ఆలోచన తీసుకోము. ఇక్కడ రెహోబోము పెద్దలు చెప్పిన ఆలోచన ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. చదువు. అప్పుడు అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి అది ఇంకో బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు. తనతో పాటు తిరిగారే, తనతో పాటు తాగుతున్నారే, తనతో పాటు చదువుతున్నారే, తనతో పాటు గుడికి అప్పుడు వెళ్ళేవాడు ఉంటాడే. చాలా జాగ్రత్త. చాలా మంది అందుతూ ఉంటారు. కొన్ని సంఘాలు నెల వారం ఆయన గుడికి తీసుకునేదే బాప్తీసం, వారం వెళ్ళాలి ఏంటి, అప్పుడప్పుడు వెళ్తే చాలు, ఆరాధించేటప్పుడు వెళ్తే చాలు. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తే నాకు కలిసి రావట్లేదా, నువ్వు ఇల్లు కట్టుకోలేదా, మేము ఆశీర్వదించబడలేదా, రోజు అవ్వాలేంటి, అప్పుడప్పుడు వెళ్తే చాలు. నువ్వు నన్ను ఫాలో అయిపో, ఆ సైడ్ మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అబ్బో ఎవరో దొంగలు గురు మానేసి తిరిగి దొంగలు కూడా ప్రార్థనలు చేస్తారు తెలుసా. వీళ్ళు గ్రూప్ ఉంటారు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? కొంతకాలం చక్కగా సాగింది. ఎప్పుడు దాకా? సర్పము పండు తినిపించేదాకా సాగింది. నిన్ను పాతాళానికి లాగేదాకా లాగుతాడు. ఆ తర్వాత ఏముంది? నరకం దొరికి ఏమీ లేదు. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా తనతో పాటు సమానం ఉండు. మనం ఎవరు ఆలోచన తీసుకుంటాం కదా? మనతో సమానంగా ఉండి మనతో ఆలుగులు ముచ్చట్లు చెప్తా, మనతో జోకులు వేసుకుంటా, మన గంట ఫోన్ చేసుకుంటా ఉంటారు సేవా. ఆలోచన తీసుకుంటాం మరి అంతే కదా. తనతో పాటు ఉండేవాడు ఎలా ఉంటాడు? వీడికే ఏం తెలియదు అంటే వీడితో పాటు ఉన్నవాడికి ఏం తెలిసింది? ఇప్పుడు రాజు అయ్యే క్వాలిఫికేషన్స్ ఎంత కొంత రాజ్యంలో ఉన్నవాడికి వీడికే ఏం తెలియలేదంటే మరి వీడి వెనకాల తిరిగి ఆలోచన తీసుకుంటాడు. వీడు అనుకుంటున్నాడు వీడికే తెలియనప్పుడు వీడు ఆడికి ఏం తెలిసింది? 10th క్లాస్ ఎంత చదువుతాను బాలాజీ తేజ గారికి తెలియదా? ఈ బాలాజీ గారికి ఏం తెలిసింది? బాలాజీ గారికే ఏం తెలియదా? తేజ గారికి ఏం తెలిసింది? ఇద్దరితో ఒకటే వయసు, ఇద్దరితో ఒకటే చదువు, ఇద్దరితో ఒకటే జ్ఞానం.
ఇంచుమించుగా వీడు ఆలోచన ఆడు తీసుకుని ఆడు ఆలోచన వీడు తీసుకుంటే ఎట్లాంటి దొరుకుతాయి? అదే బాగా కొద్ది వయసులో పెద్దవాడు కొద్దిగా అవడం బాగా చదువుకున్నాడు ఆడు ఆలోచన తీసుకుంటే ఏదైనా ఒక ఆలోచన చెప్తాడు. ఎందుకంటే ఆడు దెబ్బతిని ఉంటాడు, ఓ జ్ఞానం కలిగి ఉంటాడు, వీడి మీద చదువు ఎక్కువ ఉంటుంది. ఆ చదువు ఎక్కువ ఉన్నాడు జ్ఞానం వీడికి నచ్చిందా? పెద్దలు ముసలోడు చెప్పిన మాట నచ్చలా, మనకి ముసలోడు చెప్పిన మాట నచ్చల. ముసలోడు ఎలా జాగ్రత్తగా వెళ్ళయ్యా, జాగ్రత్తగా వెళ్ళరా నిదానంగా మొసలే ఏం చేయదు బండి తిప్పుతారు, జాగ్రత్తగా నిదానంగా వెళ్ళి అది స్వద ఎక్కువైపోయింది. ఎక్కువ జరుగుతుంది కుదిరితే ఆడి బాధ ఏంటి? వీడు బాలో చేయి ఎరిగిద్దామో మళ్ళీ వీడు మంచంలో పెట్టి నేను జాగింగ్ చేయాలని ఆడవా. మన బాధ ఏంటి? వెళ్తుంటే ఆడి మనం చూసి అది ఎవరో ఉంటాను మన బండి మీద వెళ్తుంటే టీవీఎస్ మీద ముగ్గురెక్కి మరి ఇదే జంక్షన్ వెళ్తుంటే నిన్న మొన్నగా నేను బండి తీశాను. ఆ ముగ్గురు వచ్చి నన్ను బెదిరేస్తున్నా. టీవీఎస్ మీద ముగ్గురెక్కి ఎలాగాలి తేజ బాలాజీ అంత వస్తుంది టీవీఎస్ మీద తప్ప అది గట్టిగా బ్రేక్ కొట్టి బ్రేక్ దిగిపోతాం టీవీఎస్. దాంతో పల్సర్ బండి మీద ఉన్న నన్ను బయట వెళ్తారు. చూడండి ఆడెళ్ళి కారు కూడా భయపెడతారు కదా, తొక్కిచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, తనతో సమానంగా ఉండేవాడు ఆలోచన తీసుకున్నా. చూడండి ఇవాళ నచ్చలా, మనకి ఎప్పుడు పెద్దోళ్ళు చెప్పి నచ్చవు. ఆడితో మనతో పాటు తిరిగి గాలు ఉంటాం శివ. మనమే గాలి అనుకుంటే మనకన్నా పమ్మ గాలి దొరుకుతాం. అంటే ఏ భూమి పక్షులు పేదవాడు చూసుకుంటాడు. మనసులు కలిగితే కొంతమందికి తెలుసా, కొంతమందికి మనసులు కలిగి వీళ్ళు అది చేరారంటే వీళ్ళందరూ ఒకటే కేటగిరీగా. అంటే గుడుగురానోడితో కలుపుతాడు, దశంభాగం దొంగ కలుపుతాడు. అప్పుడప్పుడు గుడికి వెళ్దాం అనుకున్నా వాళ్ళతో కలుపుతాడు. వీళ్ళు ఎప్పుడు కోటెచ్చులో ఉంటారు. చర్చీల మీద, సంఘాల మీద, సేవకుల మీద సెటర్లు వేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు బ్యాచ్, ఈ బ్యాచ్లను కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు దాన్ని కలుపుతాడు. పరిచయం చేసేవాడు ఇంకోడు కలవడం. ఎందుకంటే ఈ దారి కావదు. సాయంకాలం ప్రార్థన కొడతామంటే అంటాడు ఈ గిరిజలు చెప్తారు అంటే నువ్వు ఆడతావు మాట్లాడమా ఆ గీతాలు మాట్లాడమా అంటాడు. దేవుడు దాన్ని కలుపుతాడు. మేము రాత్రికి వెళ్ళినప్పుడు మేము కొంత బ్యాచ్ ఉండేవాళ్ళం. మేము అదే తెలుసా, సాయంకాలం అక్కడ ప్రార్థన కంటే అక్కడికి మేము అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. వస్తాం సాయంకాలం అవుతాం అన్న 5 గంటలు బయలుదేరు, మీతో పడితే మాట్లాడతాం అన్న. మీ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, నా బయట ఎక్కించుకుంటారు. మా పిల్లలు ఎక్కువ మీ బయట ఎక్కించుకుంటారు. కలిసి వెళ్తాం, కలిసి వెళ్ళినప్పుడు కలిసి వచ్చేవాడు. అలా ఎక్కడికైనా కలిసి వచ్చేవాడు. మాలో ఇంకోటి జాగడం. ఎందుకని అడుగా మనవాడు సలహా తీసుకున్నాం అనుకో ఆడి మామూలు జరగబడతాడు. కానీ అంత డబ్బులు వస్తే రోజు 100 రూపాయలు, నెలకు 3,000, 1,00,000 రూపాయలు సీట్ అయితే సంవత్సరం మళ్ళీ 20 నెలలు స్వప్న. ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తున్నాం, 6 లక్షలు పోయి నీకు మాకు కూడా తగ్గారు. మాకు కూడా ఎంతో మంది ఎన్నో సలహాలు చెప్పారు. చెప్పారు. ఆ సలహాలు ఉంటే నేను రోడ్లో మర్యాద ఉన్నాను. వీడు తన తోటి యవనస్తులతో సలహా తీసుకుంటున్నాడు. తనతో కూడా పెరిగి తన ఎదుగుతున్న యవనస్తులతో ఆలోచన చేసి కూర్చోబెట్టాడు, సిట్టింగ్ చేసాడు. రా ఏం చేస్తా ఉంటావు అన్నారు, రా అన్నారు. ముసలి మాట అన్నారు, రా ఎందుకో నచ్చలేదురా, మీరే కదా ఫ్రెండ్ ఫ్రెండ్లు అంట. పంపలు ముంచేస్తారు. మా పూర్వంగా తీసుకెళ్తే కూర్చోబెట్టారు ఫ్రెండ్ అంతా కలిసి. పెండ్లు ఆ పెండ్లు నమ్ముకున్నావా? ఏ పెట్టేనా ఉన్నాయి
ముసలోడు రేపు మాకు వచ్చేదానికి కూడా పెట్టు పెండ్లు ఈ పెండ్లందరూ పిలిచి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి నీ చెప్తున్నాడు, తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని ఇష్టం చెప్తున్నాడు. రే ఇలా వచ్చారు నా దగ్గరికి, ఆ బాధ అంతా ఏంటో కాడి అంటున్నారు. ఆ చదువు నీ తండ్రి ఆ. మా మీద ఉంచిన కాడిని ఆ. చులకన చేయమని నన్ను అడిగిన ఆ. ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని ఆ. మీరు యోచించుడు ఆ. చెప్పుడని వారిని అడగగా ఆయన చెప్పాడు, రే మీ సలహా చెప్పండి. అతనితో కూడా ఆ. పెరిగిన ఈ యవనస్తులు ఆటో 10 గల్లులు ఈ గల్లులు అతనితో ఇట్లనిరి, ఎట్లా అన్నారంట ఎవరి నీ తండ్రి ఆ. మా కాడిని బరువు చేసెను, ఆ. నీవు దానిని చులకన చెయ్యమని ఆ. నీతో పలికిన ఈ జనులతో ఆ. నీవు చెప్పవలసినది ఏమనగా ఏమనగా నా చిటికిన వ్రేలు ఆ. నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండెను, ఆ. నా తండ్రి బరువైన కాడి ఆ. మీ మీద మోపెను గాని ఆ. నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. ఆ. నా తండ్రి మిమ్మును ఆ. చెప్పులతో దండించిన గాని ఆ. నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము. ఏం చెప్పాడు? ఏంట్రా నువ్వు రాజువి, ఈకైపోతావు, ఈకైపోతావా, సుఖమైపోతావు, నువ్వేంటైపోతావు రాజు. నీ మాట ఎదురులేదు తెలుసా, నువ్వేం చెప్తే జరిగింది. ఇప్పుడు నువ్వు అయ్యా బాబు దయ్యా అన్నావు అనుకో, ఆడు నిన్ను అసలు లెక్క చేయదురా. నువ్వు ఈరుడురా సూర్యుడురా, నువ్వు గొప్పోడురా చెప్పాలకే. ఆయ్ ఇక్కడి నుంచి చీకిస్తాను పవర్ ఏంటో. నా తండ్రి చిటికిన వేలు కన్నా, అంటే నా తండ్రి నడుము కన్నా నా చిటికినేలు నా తండ్రి యొక్క నడుము కంటే ఆ. బరువుగా ఉండేది నా చిటికిన వేలు. అబ్బా, ఈ నాన్నకేం తెలుసురా ముసలాడు. అసలు నువ్వు ఎలాంటి వాడు తెలుసా, మనం గాలి కొడతా ఉంటాం తెలుసా, ఏం తెలియక ఏం తెలియక అంత తెలియదు తెలుసా. బా నీలాంటి రోడ్డు మా చర్చిలో ఉంటే బా ఈ వారిని పాస్టర్ ఏం చేసావు, ఏం కొడుతున్నావు నువ్వు, ఏం పరిచయం చేస్తున్నావు, అసలు నువ్వు అక్కడ ఉండిపోయావని ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, ఎంతో ఎత్తుకి వీడు ఊహించుకుంటా ఉంటాడు. వీడు ఊహించుకుంటున్నాడు వేగమో, నిజమే కదా, నా మాట ఎదురులేదు కదా, నేను రాజు కదా అని చెప్పి వాళ్ళు చెప్పింది బాగుందా, ఏం చెప్పింది బాగుందా, మీరు చెప్పండి. ఎవరు చెప్పింది బాగుంది, ఏడు చెప్పాలి. అది మనకు కళ్ళు తెరవబడి కాబట్టి అట్టుంటుంది. కళ్ళు మూసుకుపోయినోడికి అడిగేపోవాలి. అమ్మ ఎంత ప్రార్థన చేసేదాన్ని మీకు అన్నీ తెలుసుగా, అక్కట చేసామమ్మా అంటే ట్యాంక్ చేస్తామండి. అమ్మ కుటుంబం అనేది తప్పు కదమ్మా, అమ్మ ఇలా చేయడం తప్పుగా నీకు తెలుసుగా అంటే ఏం చేస్తావో చెప్పింది అన్న. సర్పాలు ఎక్కడికెక్కడ లేచి ఎక్కడో మనం బాగా చేస్తానా ఉంటాయి, లేచి చెవులు చెప్తానా ఉంటాయి. రెహబాబు పెద్ద చెప్పింది అసలు దయగా ఉండయ్యా, అయ్యా నీకు దాసులుగా ఉంటాను, కోడాలతో వాడతానని చెప్పు, అధికారం చూపిస్తాను, జీవించు, నువ్వు లొంగావా అని నిన్ను చెబుతూ ఉంటారు. మనోడు ఏం చేశాడు, ఎవరు చెప్పుకోవాలని వేసుకున్నాడు. ఈ రోజున ఉదయకాల సమయంలో మనం ఎవరు చెప్పుకోవాలని వేసుకుంటున్నాం. నీ తోటోడు చెప్పినయా, తోటి విశ్వాసం చెప్పినయా, దేవుడు చెప్పిందా, సేవకులు చెప్పిందా, వాక్యం చెప్పిందా, దేని బట్టి నడుతున్నావు. పరిశీలన చేసుకుంటే నేను నడుపుతుంది పెద్దల ఆలోచన, లేదంటే నీతో పాటు గురుమానేసి తిరిగి సాక్ష్యము లేని వారి సలహా. రెహబాముకి యవనస్తులు చెప్పిన ఆలోచన బాగా నచ్చింది. పవర్ చూపించమంత నచ్చిందా, లోబడి తగ్గించుకోవడం నచ్చిందా? మాట
తగలైంది నాలన్నీ మీరు కూర్చోనండి పనులమ్మ తగల అయితే అయింది పని అంటే అన్నారు వద్దిపోయింది పని అంటే నచ్చిందా ఇంకోళ్ళు దగ్గరికి వెళ్ళారు అంటే ఊరుకునేది రా మా వాళ్ళందరం పిలుద్దాం వెళ్దాం వాళ్ళ ఇంటి మీదకి తేలుద్దాం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పెద్దలోకి వెళ్దాం అసలు ఎందుకు ఊరుకోవాలి అంతలా మాట విన్నాను మేమంతా వెనకాల ఏమనుకున్నావా రా అన్నమాట నచ్చిందా ఏం నచ్చింది పోనీలే అమ్మా అన్న మాట నచ్చిందా రా వెళ్దాం చూసుకుందాం అన్న మాట నచ్చిందా అబ్బా బయలుదేరావు ఈ సంగతాలు తెలిసి మరి అన్నింటిలో పాడినప్పుడు నువ్వెందుకు పరిగెడతాం ఆగిపోయింది అదేనా మరి నువ్వు బాగానే అవ్వకుండా నువ్వెందుకు ఫోన్లు చేసి పరుగులు పెడుతున్నావు పానీ వచ్చు కదా కూడా ఇదంతా ఒక మాట చెప్తాను తన దాకా వస్తే తెలియదంట చెప్పడానికే ఉంది ఎప్పుడైనా సరే చెప్పటం చేయటం చాలా కష్టం చెప్పటం ఏముంది మా బాలాజీ గారు కూడా రుచి చెప్తాను తక్కువ చెప్తాను మీరు దేవుడు తక్కువ ఉండాలి దేవుడికి ఎక్కువ ఉండాలి దేవుళ్ళు అలా నవ్వాలి దేవుడు మంచి గురువులు కూడా చెప్తారు కానీ చేసే దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం బాగుంది ఫస్ట్ మాట తగ్గించుకునే మాట బాగుందని ఊరుకున్నావా ఆ ఊరుకుని పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం పెద్దలేని ఎందుకు వెళ్తాం తగాదాలు ఎందుకు వస్తున్నాయి అసలు మొత్తవా తూరుకున్నావు అనుకో వాళ్ళిద్దరైతే రేపు కూడా అయితే మేమన్నా అలా అంటాం తీసుకెళ్తాడు వస్తాడు వీడు వెళ్ళిపోతాడు అదే రా రా మొన్న బలా అన్నారండి 2 రోజులు దిగాడు ఎంతకు పడిపోయాడు అసలు ఇది దిక్కులేక అమ్మ పడుతున్నాడు వీళ్ళు వెళ్ళిపోయారు ఇది అయిపోయారు ఎప్పుడు వెళ్ళాడు ముందుకు దోసేవాడు మన పక్క పాటు రాడు మనల్ని ఎరగొడితే మనం ఆ పదలో ఉంటాడు వెళ్ళిపోతాం ఎవరొస్తారండి ఎవరైనా ఒకరు ఇంకో పడి నీ సలహాలు ఏముంటాయి నేను చెప్తే ఎవరి చెప్తాను కానీ నిలబడేదే దేవుడు అక్కడ ప్రార్థన చేసుకున్నాయా అని ఎందుకు చెప్తున్నావు దేవుడు మీకు సహాయము నేను చేసుకున్నాయా అంటే నీకు సహాయం చెప్పలేదు ఆత్మగా తమ్ముడు ఉన్నాడు మా వాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే మొన్న మాటలు నీకు నేనున్నా నీకే అవసరం వచ్చి నేను చూసుకుంటా ఉంటిదే ఎవడు రాదు ఎవడో చూడరు పెట్టుకో దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తే తప్పితే కూడా మనకు సహాయం చేయదు ఎవరో చేస్తాడు దాన్ని చెప్తూ తిరుగుతూ ఉంటారు రోజు నేను ఫోన్ చేస్తే ఫస్ట్ పంపించేసాడు నేను ఫోన్ చేస్తే స్పాట్లో వచ్చేసాడు మా అంటే ఏమో నీ బాగుందా ఎలా అంటే పోడైపోయింది వెళ్ళాడు వెళ్ళిపోయి అది చెప్తున్నాడు చదువు 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యెరొబోమును జనులందరూ 3వ దినమందు రెహబాము నొద్దకు రాగా అది 3 రోజు చక్కగా జనాలందరూ పోయి రాజు ఏం చెప్తాడు మన ఎవరు దయ చూపిస్తాడులే మన ప్రాణంగా ఉంటారని మేము నీకు లోపల ఉంటా అన్నాం కదా చూపిస్తాడులే అని ఆలోచించాం మనవాడి చదువు రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి పెద్దలు చెప్పేది దేవుడు చెప్పేది వాక్యం చెప్పేది సేవకులు చెప్పేదని పక్కకు వచ్చేసి యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో వాడు కుటుంబాన్ని తిరుగుతారు శివ ఆడికే దిక్కు లేదు మరి ఆడు సలహా ఇది తీసుకున్నాం ఆడికే తెకాలం లేదు ఆ యవనస్తులు ముందరు పెట్టాలి ఎవరు పెట్టాలి ఆ ఇంట్లో వాళ్ళు పెడితే ముద్దలేదు ముద్ద లేకపోతే ఇది ముద్దలేదు మళ్ళీ ఇవి ఆలోచనట్టు ఇవి రాజు తీసుకుంటాం అసలు ఎవరు సలహా చేస్తాను ఆడికే తిన్నగా లేదు కదా ఆడికే ఒక ముద్ద పెట్టాలి వాడికే ఆ రూపాయలు జేబులో
మళ్ళీ ఆడు సలహా కోసం ఇటు బయలుదేరతాం. ఇప్పుడు చదువు చెప్తున్నాడు రాజు. యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి చెప్పాడు, ఏయ్ నేను చోకలతో కాదు, మా నాన్న చోకలతో కొట్టాడు, నేను కోడలతో కొడతా, నేను అంటే ఏంటని ఉంటాను, ఇక్కడ నుంచి చూపిస్తా అది అని చెప్పాడు. వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, చదువు నా తండ్రి నీ కాడిని బరువు చేసెను, నేను దాన్ని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చురుకులతో దండించెను, నేను మిమ్మల్ని కొరడాలతో దండించుదును. కోడలతో కొడతా అని చెప్పాడా? యెహోవా షిలోమీయుడైన అబీయా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచినట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూసి జనులు దావీదులో మాకు భాగమేది తిరుగుబాటు మొదలైంది. ఎవరురా నాన్న చేసిన చాకిరి, వీడు మనం కొడతా అంటున్నాడు, తిడతా అంటున్నాడు, వీడితో మనకేంటి? చదువు. దావీదులో మాకు భాగమేది, యెష్షై కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు సంతతి వారిని నీవే చూసుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి, ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయింది. 12 గోత్రాలు ఏలవలసిన రెగవము యోధా బెన్యామీను గోత్రాలు పెట్టుకున్నాడు. కానీ 13 ఏం చేశారు? తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు యుద్ధం వాళ్ళకి జరుగుతాము. జాగ్రత్త, సలహా చాలా ప్రాముఖ్యం. ఈ సలహాదారుడు ఎప్పుడైతే వరకు సలహాదారుడు ఉంటాడు. మా సలహాదారుడు ఎవరు? దేవుడే. దేవుడు చెప్తే తప్పితే సలహా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే దేవుడి దగ్గర ప్రార్థన చేసి, అది 2 నెలలైనా 3 నెలలైనా 6 నెలలైనా ఆయన చెప్పేదాకా ఎదురు చూసి ఆయన చెప్పిందే చేస్తాం. తప్పితే పెద్ద చెప్పాడు, చిన్నోడు చెప్పాడు, డబ్బోడు చెప్పాడు, పెద్ద పాస్టర్ గారు చెప్పాడు, చిన్న పాస్టర్ గారు చెప్పాడు, వాళ్ళు బాగా సంఘం 1000 మంది ఉన్నారంట, వాళ్ళు చెప్పింది తిందాం, వాళ్ళు చెప్పినట్టు చేద్దాం. దేవుడు చెప్పింది ఎన్నడూ నిరర్థకము. నేను మార్చుకోము. గురుమాలయాలు తింటుందా? ప్రార్థన చేయ. దేవుడు చెప్తే నీ క్రమాన్ని తప్పించుకోవాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. నీ క్రమాన్ని తప్పు. సపోజు ప్రతి శనివారం ఊరికొచ్చి అలవాటుంది, నీకు ఒక అవసరం వచ్చింది, ఆ శనివారం వెళ్ళకుండా ఆదివారం ఒక్కపూట వెళ్దాము అనే ఆలోచన. ప్రార్థన చేయి. దేవుడు చెప్తే మానే. అంతేగా నాకు చెప్పింది, ఒక్క చెప్పింది, తోడు పని వాళ్ళు చెప్పాడు, పోతావు, నష్టపోతావు. నీ క్రమాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? నీ భక్తి క్రమాన్ని. నేను కొన్ని సేవాపరంగా మార్చుకున్నావు అనుకున్నాను, మానేద్దాం అనుకున్నాం. ఏం చేశారు? ప్రార్థన చేస్తాం. దేవుడు చెప్తేనే మారుస్తాం, కానీ లేకపోతే మార్చం. ఎందుకంటే అది మా జీవితానికి శాపం, నష్టం. నీకు ఎవరి సలహాతో నడుస్తున్నావు? దేవుని సలహాతోనా? నీ తోటి వారి సలహాతోనా? నీతో పాటు తిరిగేవారి సలహాతోనా? నీతో పాటు మానేసి తిరిగేవారి సలహాతోనా? ఎవరు సలహా తీసుకుంటున్నాం? రెహబాము పెద్దల సలహాను తోసుకొచ్చి యవనస్తుల సలహా తీసుకున్నాడు. గేలవలసిన వాడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాసులుగా ఉంటామన్న చేత యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం తెలుసా? ఇతడు చెప్పిన మాట, నువ్వు మాట్లాడే మాట నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. నువ్వు మాట్లాడే మాట దయగలిగిందైతే
ఎంత కఠిన పరిస్థితుల్లోనైనానో నీకు ఆశీర్వాదం. అదే తిరుగుబాటు అయిన మాట, కఠినమైన మాట నువ్వు మాట్లాడినట్లయితే అది నీకు శాపంగా, నష్టంగా తీసుకొచ్చుకుంటావు. గమనించండి, సలహా చాలా ప్రాముఖ్యం. ఎవరి సలహాలు తీసుకొని నువ్వు భక్తి కడుతున్నావు, ఎవరి సలహాలు తీసుకొని నువ్వు విడిచిపెడుతున్నావు, ఎవరి సలహాలు తీసుకొని నీ మార్గాన్ని, నీ భక్తిని మార్చుకుంటున్నావు. జాగ్రత్తగా పరిశీలన చేసుకోకపోతే మన జీవితంలో నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకోవాలి. దేవుడు లేకుండా మనం ఆశీర్వదించబడదు. దేవుడి మాట లేకుండా మనం దీవించబడదు. దేవుడు ఆయుష్ ఇవ్వకుండా మనం బ్రతకం. కొంతకాలం దేవుడి మాట చొప్పున నడిచి, కొంతకాలం మనుషుల మాట చొప్పున తప్పిపోయేవాడు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారని కొంతకాలానికి ఎవరో వాళ్ళని నెట్టేస్తారా? నీ బుద్ధి ఏమైంది? దేవుడు లేదా, ప్రార్థన లేదా, వాక్యం లేదా, దేవుడు నీతో మాట్లాడా, దేవుడు నీకు చూపించడా, సలహా ఎవడా? సరలేదా? కానీ దాన్ని వదిలేసావు. పెద్దలు వదిలేసినట్టు వేగమామ దాన్ని వదిలేసావు. ఎవరో ఇద్దరు ముగ్గురు సలహాలు తీసుకుంటున్నావు, ప్రయాణం ప్రారంభిస్తున్నావు. ఈ జీవితం యుద్ధంతోనే ముగిసింది, శ్రమలతోనే ముగిసింది, కష్టాలతోనే ముగిసింది. జాగ్రత్త. దేవుడు వాటిని సాధిస్తుంది. పెద్దల మాటలు తోసివేయవద్దు. దేవుని మాట, వాక్యము మాట తోసేయండి. 100 మంది చెప్పిన ప్రార్థన చేసి దేవుడు చెప్పారు. ఫస్ట్ చెప్పినా ప్రార్థన చేసుకో. ప్రభా నీ సేవకులు చెప్పారు, నేను చేయటం నీ చిత్తమని ప్రార్థన చేసుకోవడం ముందుకెళ్ళమా. ఎవరు చెప్పింది వినొద్దు. నీవైనా నేనైనా మనం ఎవరు చెప్పింది వినాలి తెలుసా? దేవుడి వాక్యానుసారంగా నడవాలి. దేవుడు చెప్పింది. దేవుడు పగ్గులు మానేమంటాడా? దేవుడు భక్తులు మానేమంటాడా? దేవుడు ప్రార్థన చేయమానేమంటాడా? దేవుడు నిర్లక్ష్యం ఉండమంటాడా? ఇవన్నీ చెప్పేది లోపం. వాటిలో గడిపే పోరాటమే. ఆలోచన, దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా సంతోషంగా, సమాధానంగా, గౌరవంగా, ఘనత కలిగిన వాళ్ళగా దేవుడు మనల్ని జీవించుగాక. పరిశుద్ధుడా లోకములో ఆలోచించుకున్నారు అనేక మంది. లోకము ఆలోచన కాదు, నీ ఆలోచన ప్రకారం ఆ రీతిగా మా హృదయాలను సిద్ధపరచుకున్నాం. మా ప్రభువును రక్షకుడుగా యేసు పరిశుద్ధ నామమున మన జీవనంలో ఆశీర్వాదిస్తుంది. పరలోకములో ఉన్న మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి, సమాధానం కూడిన ప్రతి ఒక్క బిడ్డకును దేవుడి మీద ఆధారపడిన దేవుడు సదాకాలంతో దేవుడు జీవించి ఆశీర్వదించుకున్నాడు.